వాళ్ళతోటి ఈ రకమైన అసభ్యకరమైన పదజాలం ఉపయోగించిన దరిమిలా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మామూలుగా ట్రోల్స్ ఎదుర్కోవట్లేదు. ఆయన మీద నడుస్తున్న ట్రోల్స్ కానీ, అండ్ ఈ హ్యాస్ టు అపోలగైజ్ అని డిమాండ్ కూడా చాలా బలంగా వినిపిస్తుంది. అంటే వ్యక్తిగతంగా ఉన్న విభేదాలని రచ్చకీడ్చి ఒక గౌరవనీయ స్థానంలో ఉన్న మహిళని అసభ్యకర పదజాలంతో దూషించడం అనేది మరి స్థాయి మరిచి మరి అంత సీనియర్ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఈ రకంగా మాట్లాడటం ఏంటనే దాని మీద చాలా గట్టిగా ప్రొటెస్ట్ వస్తుంది. అండ్ దాంతోడు మరి ఈ వైసీపీ నేతలు ఈ రోజైనా క్రమశిక్షణతోటి వెళ్తారా, చేస్తారా, అలాగే వాళ్ళ కార్యకర్తల ముసుగులో ఉన్న అసాంఘిక సరైన డైరెక్షన్ ఇస్తారా లేదా, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం వెంకటేష్ గారు. అండ్ అలాగే కార్మంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో మిగిలిన గెస్ట్ కూడా జాయిన్ అవుతారు. అండ్ టు స్టార్ట్ విత్ వెంకటేష్ గారు, మీరు మాట్లాడే ముందు నిన్న ప్రశాంతి రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దామండి. దాడి చేసే సంస్కృతి మాది కాదు, విపిఆర్ గారిది కానీ నాది కానీ. 10 మందికి సాయం చేసే వాళ్ళమే కానీ ఎవరిని డిస్టర్బ్ చేసే వాళ్ళం కాదు. అది వీళ్ళు మాట్లాడిన మాటలు మీరు అలాగే మహిళలు అందరూ. కానీ నేను చెప్పాను, అసలు నేను వినలేదయ్యా ఏమి, నేను తర్వాత మాట్లాడతానని చెప్పి నేను వచ్చేసాను. నేను వచ్చే లోపలే, నాకు తెలిసే లోపలే ఏదో జరిగింది, ఎవరో అభిమానులు వెళ్ళారు, ఏదో చేశారు, నాకైతే తెలియదు అది. దాని తర్వాత కొంచెం ఏదో వాళ్ళు చేస్తే ఇతను ముక్కాలు భాగం ఇతను బగలు కొట్టుకున్నాడు. దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలా చేసేవాళ్ళం కాదు, చేపించేవాళ్ళం అంతకన్నా కాదు. ఇది దేశం అంతా తెలుసు, అన్ని రాష్ట్రాల వాళ్ళకి తెలుసు. ఇతను మొదట మాట్లాడినప్పుడే ఏ స్త్రీ కూడా తన కుటుంబ విషయం బయటపెట్టి రాజకీయాల్లోకి రావాలి అని అనుకోదు. అలాంటిది నా చేత మాట్లాడిచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఇంతకన్నా వాడి ఏది మాట్లాడినా కూడా అది తప్పే అవుతుంది. దానికి తగు శిక్ష మాత్రం అనుభవించేటట్టు. వెంకటేష్ గారు, మనకందరికీ తెలుసు వేమిరెడ్డి గారి కుటుంబం చాలా జనరస్ అండ్ వాళ్ళు ఫిలాంథ్రఫిస్టులు. ఆవిడ ఇవాళ మొదటిసారి బయటకు వచ్చి చెప్పారు, జనరల్గా సాయం చేసే చెయ్యి నోటికి చెప్పదు, ఏమని సాయం చేస్తున్నామని చెప్పమని. వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోలేదు కూడా. సచ్ ఎ జనరస్ కపుల్ అండ్ మ్యాగ్నోనిమస్ పర్సనాలిటీ. ఆ కుటుంబం వరకు వాళ్ళ పార్టీలతో మనకు సంబంధం లేదు చెప్తుంది. అలాంటిది ఆమె ఎంత ఆవేదనతో మాట్లాడారో మీరు గమనించారు. అది ఏమాత్రం జస్టిఫైడ్ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వైపు. కుటుంబపరంగా తగాదాలు ఉన్నాయనుకోండి, కుటుంబపరంగా తేల్చుకోవాలి. నోటికి వచ్చినట్టు పేలటం అనేది ఎంతవరకు కరెక్ట్? వెరీ గుడ్ మార్నింగ్ అండి. యాజమాన్యానికి అలాగే వీక్షకులకి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి మీద జరిగినటువంటి, ఇంటి మీద జరిగినటువంటి దాడి కానివ్వండి, అంతకుముందు ఆయన చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఈ రెండింటిని కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగానే ఉంది.